బ్లింక్ 2 అవర్స్ 14 మినిట్స్ రన్ టైమ్తో మార్చిలో కన్నడలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో అయితే ప్రెజెంట్ లేదు, మేబీ ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చేమో. ఇక ఈ సినిమా చూడడానికి ఒకే ఒక కారణం సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా సినిమా సూపర్ అంటూ మీమ్స్ వేయడం. ఒక మీమ్ అయితే ఏకంగా ఇండియాస్ ఫస్ట్ మ్యూజిక్ సైఫై ఫిల్మ్ అని మీమ్ వేశారు. వాడు అసలు సినిమా చూడకుండానే రీచ్ కోసం ఆ మీమ్ వేశాడని ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది. అలా ఉంది మీమ్ జోరు ఇప్పుడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విధంగా. సరే, ఇక పాయింట్కి వస్తే నాకైతే సినిమా చాలా నచ్చిందండి. నేనైతే సాటిస్ఫైడ్. కానీ లాస్ట్ అరగంటలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఒక 3 ట్విస్టుల కోసం ఎంతమంది 1 అవర్ 45 మినిట్స్ ఓపిక్గా వెయిట్ చేస్తారన్నది నాకు క్వశ్చన్. మీరు టెనెట్, డార్క్ సిరీస్ లాంటి కంటెంట్ని చూస్తే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది, కానీ అందరికీ నచ్చే ఫిల్మ్ కాదు. అది కూడా ఓపెన్గా చెప్తున్నా. టూ మచ్ కాంప్లెక్సిటీ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్ టైటిల్స్ని క్లియర్గా చదువుతూ చూసా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా చెప్పాలంటే అంధకారం అని 2020లో డైరెక్టర్ అట్లీ గారు ప్రజెంట్ చేసిన ఫిల్మ్ ఒకటి నెట్ఫ్లిక్స్లో ఉంది. అది కూడా మొదటి గంట సేపు ఏం జరుగుతుందో అని బోరింగ్గా ఉంటుంది, కానీ అక్కడి నుండే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సూపర్గా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి, అది కూడా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఈ బ్లింక్ సినిమా కూడా సేమ్ అలాంటి ఫామ్లోనే ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మీకు మినిమం స్పాయిలర్స్ లేకుండా స్టోరీ లైన్, అది కూడా స్టార్టింగ్ 10 మినిట్స్లో జరిగేదే చెప్తా. ఎవరో ఒక అతను వచ్చి హీరోతో మాట్లాడుతున్నట్టు ప్రత్యక్షమై మాయమవుతూ ఉంటారు. అతను ఎవరు, హీరోతోనే ఎందుకు మాట్లాడుతున్నారు, వీటన్నిటికీ కారణాలు ఏంటి, అసలు హీరో ఏం కనుక్కున్నాడు, ఏమైంది అన్నది స్టోరీ. ఈ రివ్యూకి ప్లస్ అండ్ మైనస్ కలిపే చెప్తా. మొదటి 35 నిమిషాలు పెద్దగా ఏముండదు, జస్ట్ చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తారు ప్రాబ్లమ్ని. కానీ ఆ 40 మినిట్స్ టైం నుండి ఒక ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అక్కడి నుండి సినిమా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లే ఫ్లాష్ బ్యాక్కి ప్రెజెంట్కి మారుతూ ఉంటుంది. అక్కడి నుండి సినిమా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ని ఇస్తుంది. అండ్ బ్లింక్ అనే టైటిల్ కూడా పర్ఫెక్ట్ ఈ సినిమాకి. వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వకపోతే మీకు ఇంట్రెస్ట్ పోయినట్టే. కొంచెం టెనెట్ సినిమాని కూడా గుర్తు చేస్తుంది, దాన్నే ఇన్స్పైర్ అయి తీశారనుకుంటా. అండ్ సినిమా చూశాక అదేంటి ఇక్కడ ఎలా జరిగింది, మరి దానికి ఆన్సర్ ఇవ్వలేదు అనిపించవచ్చు, కానీ అన్నిటికీ సినిమాలో ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం చూశాక మళ్ళీ సినిమాని మొదటి నుండి చూస్తే అన్నీ కూడా రిలేట్ అవుతాయి స్టోరీకి. ఓహో ఇది ఎందుకు జరిగిందా అని. ఫైనల్గా అయితే అన్నిటికీ ఆన్సర్ ఇచ్చారు. స్క్రిప్ట్ వైజ్ సినిమాని రాసిన వాళ్ళకి సలాం కొట్టి తీరాలి. అసలు ఏం చెప్పను మీకు, అసలు దేనికోసం ఒక 2 words నేమ్ కూడా చెప్తే అది కూడా స్పాయిలర్నే అవుతుంది. ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ 35 మినిట్స్ స్లోగా, అక్కడి నుండి చివరి 30 మినిట్స్ వరకు ఏదో ఉంది, ఏం జరుగుతుంది అనే విధంగా. ఇంకా క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే ఎక్సలెంట్. అది కూడా మీరు అప్పటి వరకు సినిమాని ఫాలో అయితే. లాస్ట్లో ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, కొందరికి ఇదేంటి ఎలా పెట్టారని కూడా అనిపించవచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది స్క్రిప్ట్కి తగ్గట్టుగా. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల లో ప్రొడక్షన్ వాల్యూస్ అనిపించాయి, కానీ మిగతా చోట్ల చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ దియా అండ్ దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి గారు, సప్తసాగరాలు దాటి ఫేమ్ చైత్రజయ ఆచార్య గారు, ఇంకా ఫ్లాష్ బ్యాక్లోని యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా హీరో హైలైట్ అవుతారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక కాంప్లెక్స్ థ్రిల్లర్ అండి. సినిమా చూస్తున్నంతసేపు దీని మీద దృష్టి పెట్టి క్రియేట్ చేస్తున్న బోలెడన్ని క్వశ్చన్స్ని, కన్ఫ్యూజ్ చేస్తున్న చాలా విషయాల్ని మీరు ఓపిక్గా ఫాలో అవ్వగలను అంటే ఇది ఒక సూపర్ థ్రిల్లర్ అనిపిస్తుంది. కానీ జనరల్గా మాస్ మసాలా మూవీస్ని కానీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ని కానీ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఇదేం సినిమా ఏమీ అర్థం కావట్లేదు చూసిన కాసేపటికే అని అనిపించవచ్చు. ఇట్స్ అన్ ఇంప్రెసివ్ అండ్ కాంప్లెక్స్ సైఫై థ్రిల్లర్, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.55. మీకు కన్నడ రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.